నాబార్డ్ విశ్రాంతి ఉద్యోగుల పెన్షన్ సవరణలో జరుగుతున్న అలసత్వంపై ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి? ముఖ్య కారణం అంటే నాబార్డు పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో, విశ్రాంతి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెన్షన్ రివిజన్ చాలా రోజులుగా పెండింగ్లో ఉంది. సో ఈ నేపథ్యంలో అంటే మేము ప్రభుత్వానికి తర్వాత నాబార్డు మేనేజ్మెంట్కి వరుసగా రిప్రజెంటేషన్ చేస్తున్నా కూడా ఇది చాలా రోజులుగా పెండింగ్ ఉంది. కాబట్టి కనీసం మీడియా ద్వారా ప్రజలకు తెలుసు, అంటే నాబార్డు సంస్థ గురించి అందరికీ తెలుసు, నాబార్డు ఏం చేస్తుంది అందరికీ తెలుసు, నాబార్డు దేశాభివృద్ధికి ఎట్లా కృషి చేస్తుంది తెలుసు. కానీ దాంట్లో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగస్తుల జీవితాల్లో వెలుగు లేదు అనే ఉద్దేశంతో ఇది ప్రజలందరి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు చేశాము. దేశంలో నాబార్డు అన్ని ఆఫీసులో కూడాను, నాబార్డు ప్రధాన కార్యాలయంలో కూడాను ఇటువంటి ధర్నా జరిగింది. తర్వాత ప్రెస్ కూడా అన్ని చోట్ల కూడా బ్రీఫింగ్ ఇవ్వటం జరుగుతుంది. నాబార్డులో ఇప్పటిదాకా పనిచేసి రిటైర్ అయిన పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ సమానమైన పెన్షన్ రావాలనేది మొట్టమొదటి డిమాండ్. రెండవది, నాబార్డులో పనిచేసి ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళ కుటుంబాలకు వచ్చే కుటుంబ పెన్షన్ ఏదైతే ఉందో దాని మీద సీలింగ్ ఉంది నాబార్డులో. మిగతా ఏ సంస్థలో కూడా సీలింగ్ లేదు, సీలింగ్ ఎత్తేయటం జరిగింది. అందుకొరకు ఈ సీలింగ్ కూడా నాబార్డులో తీసేయాలి ఫ్యామిలీ పెన్షన్ మీద. తర్వాత వాళ్ళ పెన్షన్ కూడా రివైజ్ అవ్వలేదు చాలా రోజులుగా. సో భారత ప్రభుత్వం అనుమతి దీనికి ఉంది, ఫ్యామిలీ పెన్షన్ రివిజన్, కానీ నాబార్డులో జరగలేదు ఇప్పటిదాకా. సో అందుకొరకు దాని మీద కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. మూడోది, మామూలుగా ఏ ప్రభుత్వ ఉద్యోగులైనా కూడా 20 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసుకుంటే ఫుల్ పెన్షన్ వస్తుంది, పూర్తి పెన్షన్ వస్తుంది. అది నాబార్డులో ఇప్పటిదాకా ఇవ్వలేదు. సో అందుకొరకు అది కూడా ఒక అంశంగా మేము చేస్తున్నాం. నాలుగో అంశం, ఈ పెన్షన్ అంటే ఏ విధంగా ఫిక్స్ చేయాలన్న దానికి రూల్స్ ఉన్నాయి. మామూలుగా ఏముందంటే చివరి జీతం ఏదైతే ఉందో దాని ప్రకారంగా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక భారత ప్రభుత్వం నిర్ణయం ప్రకారం పోయిన 10 నెలల్లో మీకు యావరేజ్ పే ఏదైతే ఉందో అది కానీ, లేదు మీరు చివరి నెలలో ఏదైతే జీతం తీసుకున్నారో అది కానీ, ఏది పెన్షనర్కి బెనిఫిట్గా ఉంటుందో దాని ప్రకారం నిర్ణయించాలి అనేది. సో అది జరగట్లేదు ఇప్పుడు నాబార్డులో. సో ఈ 4 అంశాల మీద మేము ఈరోజు ప్రెస్ ముందుకు రావటం జరిగింది. మీడియా నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే, నాబార్డు పెన్షనర్స్ ఏదైతే బాధపడుతున్నారో ఇది ప్రజలకు తెలిసే విధంగా, ప్రభుత్వానికి తెలిసే విధంగా ఈ సమస్యను వీలైనంత త్వరలో పూర్తి చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒకవేళ ఇది ఈ సంవత్సరంలో జరగకపోతే 5 జనవరిన మళ్ళీ పార్లమెంటు దగ్గర కూడా ఇటువంటి ధర్నా ఏర్పాటు చేయాలనేది అనుకుంటున్నాం. ప్రభుత్వాన్ని అంటే ఇన్నిసార్లు ప్రశ్నిస్తున్నారు, ఇన్నిసార్లు నిరసన తెలుపుతున్నారు, ఎక్కడ ఏమైనా ఎవరైనా స్పందించారా దీనికి సంబంధించి? స్పందన అంటే కలిసిన ప్రతిసారి కూడా అవును మీకు న్యాయం జరగాల్సిందే అంటారు, కానీ ఆ న్యాయం ఎప్పుడు జరుగుతుంది అనేది దాని ముందు రావట్లేదు. ఈ లీడర్స్ని కలిసినా కూడా, మినిస్టర్స్ కలిసినా కూడా, నాబార్డు మేనేజ్మెంట్ కలిసినా కూడా అవును ఇది జరగాల్సిందే అంటున్నారు, కానీ ఇప్పటిదాకా జరగలేదు. అంటే నాబార్డు బోర్డు డిసైడ్ చేసి కూడా 30 నెలలు జరిగింది. అంటే 30 నెలల తర్వాత కూడా భారత ప్రభుత్వం ఇంకా దీనికి ఆమోదించలేదు. సో దాని గురించి మేము చాలా మందిని కలుస్తున్నాం. ప్రతి వాళ్ళు సింపతి వెలిపిస్తారు, కానీ పని జరగట్లేదు. అది ఇప్పుడు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారా, హెచ్చరిస్తున్నారా పార్లమెంట్ ముందు ధర్నా చేస్తామని చెప్పేసి? మేము అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ హెచ్చరించే పరిస్థితుల్లో ఉండరు కదా. ఎందుకంటే ఒకటి సంఖ్య, మాదే పెద్ద ఓట్ బ్యాంక్ కూడా కాదు కదా. సో అందుకొరకు మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, న్యాయపూర్ణమైన మా డిమాండ్స్ ఏవైతేనో వీళ్ళని త్వరలో చేయండి. ఎందుకంటే ఈ లోపల చాలా మంది పెన్షనర్స్ ఈ లోకాన్ని వదిలిపెట్టిపోయారు. సో కనీసం ఉన్న వాళ్ళకైనా ఈ బెనిఫిట్ జరగాలనేది మేము కోరుకుంటున్నాం.